మహాత్ములు విరుద్ధమైన వారిని చెప్పడంతో ఒకరు కర్మల ఫలాన్ని అనుభవిస్తున్నారు, మరొకరు దేనిలోనూ పాలు పంచుకోకుండా సాక్షి మాత్రుడుగా ఉన్నాడని తెలుసుకోవాలని చెప్పబడుతున్నది. అంటే మనలో రెండున్నాయన్నాడు. ఆ రెండు, ఒకటి నీడ వంటిది, ఒకటి ఎండ వంటిది. ఒకటి కర్మఫలాలు అనుభవిస్తున్నది, ఇంకోటి ఏ దానికి పట్టకుండా అట్లా కూర్చుని కర్మరహితంగా ఉంటున్నది. అదే లోపల ఉన్నటువంటి పరమాత్మ జీవాత్మలు. వాటిని పరమాత్మ జీవాత్మ. అది ఆ పరమాత్మ నుంచి వచ్చినటువంటి ప్రకాశమే ప్రపంచంతో కూడినప్పుడు జీవాత్మ అవుతున్నది. ఆ పరమాత్మలో వచ్చినటువంటి ప్రకాశము ప్రపంచముతో ఎక్కడున్నాడు? ఆ పరమాత్మ మనలోనే ఉన్నాడు, మన హృద్గుహలోనే ఉన్నాడు. అది ఆ హృద్గుహ నుంచి కిరణ రూపంలో మన పంచ జ్ఞానేంద్రియాల ద్వారా బయటికి వచ్చి బహిష్పందతే బయట విషయాలతోటి స్పందించినప్పుడు మనం అనేకత్వంలోకి వెళ్ళి జీవుడుగా మారి అన్నీ కావాలనే ఆశలలో పడి మనము పనిష్మెంట్స్ తెచ్చుకుంటున్నాం. ఏ విధమైన పనిష్మెంట్? అది పనిష్మెంట్ని తెలుగులో ఏమంటాం? శిక్షలను తెచ్చుకుంటున్నాం. ఏది? పుట్టటం చావటం, పుట్టటం చావటం, పుట్టటం చావటం. పుట్టడం కూడా పనిష్మెంటే. జాగ్రత్తగా తల్లి గర్భంలో నువ్వు నరకం, దానిని గర్భనరకం అంటారు. అర్థమైందా? తల్లి గర్భంలో మనం నరకం అనుభవించవలసి వస్తుంది. అట్లాగే చనిపోయేటప్పుడు కూడా నరకమే. మనం ఈ రెండు నరకాలని తప్పించుకునే సాధన ఈ జాగ్రత్తావస్థలో ఎవడైతే చెయ్యకుండా ఉంటాడో వాడు నిరంతరము జీవుడుగా మిగిలిపోతాడు. ఎవడైతే ఈ జాగ్రత్త అవస్థలో ఆ హృద్గుహ ధ్యానం చేస్తూ లోపల ఉన్నటువంటి పరమాత్మ వైపు ప్రయాణం చేస్తూ అంతర్ముఖుడై వెళుతూ ఉంటాడో వాడేం చేస్తున్నాడంటే వాడు ఏకత్వంలోకి వెళ్ళిపోతున్నాడు. ఆ ఏకత్వంలోకి అంటే నువ్వు ఇంద్రియాల ద్వారా నేను చెప్పాను కదా, మనకి ఇంద్రియాలంటే ఏం లేదు, అతను ఆనందిస్తున్నాడు, వాడికి తెలుస్తున్నది. అయితే ఇంద్రియాల ద్వారా బహిష్పందతే అంటే ఏంటి? కనుల ద్వారా విషయాలను సేకరించడం, చెవుల ద్వారా విషయాలను సేకరించడం, ముక్కు ద్వారా విషయవాసనలు, నాలుక ద్వారా రుచులు, త్వక్ ద్వారా స్పర్శలు. ఇవి గనక నీవు ఎప్పుడు వీటిలో ఉండి ఏం చేస్తున్నావు? ఈ హృద్గుహ సంగతి మర్చిపోతున్నావు. సో నువ్వు జీవుడుగా మారిపోతున్నావు. జీవుడుగా మారిపోతున్నప్పుడు పునరపి జననం పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం. ఎన్ని రకాల జననులు అంటే ఈ మానవ శరీరం గల తల్లిలోనే కాదు, ఇప్పుడు ఆవు, కుక్క, నక్క, పిల్లి, ఈగ, దోమ, అసలు అనంతమైన 84 లక్షల తల్లుల జీవరాశుల్లోకి నువ్వు వెళ్ళిపోతున్నావు సుమా. ఈ బహిష్పందత అంత డేంజర్. అందుకే జాగ్రత్త జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త 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 అని 3 సార్లు చెప్పాడు శంకరాచార్య. ఒరే వెధవా, జాగ్రత్త అవస్థని దుర్వినియోగం చేసుకోవద్దు. తప్పుడు మాటలు, తప్పుడు సమాచారాలు, తప్పుడు విశేషాలతో నీ జీవితాన్ని ఒక దుర్గంధప్రాయంగా చేసుకోకు, దీనిని మంచిగా ఉంచుకో అని చెప్తున్నాడు. సరే, ఇప్పుడు ఏంటంటే ఇందులో 2 ఉన్నాయని చెప్పాను కదా. నువ్వు బయటకు వచ్చినప్పుడు నువ్వు జీవుడుగా మారుతున్నావు. ఎట్లా బయటకు వచ్చినప్పుడు? ఆ ప్రకాశమే, లోపలున్న ప్రకాశమే ఇంద్రియాల ద్వారా బయటికి వచ్చి ఇది అనుభవించాలి అని మనం కోరుకున్నప్పుడు అది మనం జీవుడుగా బంధింపబడుతున్నాం. అనుభవించడానికి మనం ఏం చేస్తాము? ఒక పని చేసి దానికి ఫలం కావాలని కోరుకుంటాం. అవునా కాదా? ఒక పని చేసి దానికి ఫలం కావాలి. సో ఆ విధంగా అనుభవానికి వెళ్ళినప్పుడు మనం ఏమైపోతున్నామంటే జీవుడుగా మారిపోతున్నాం. ఈ అనుభవం అనేటటువంటి దాని నుంచి దాటుకుని ఈ అనుభవంలో ఉండేటటువంటి కష్ట నష్టాలు తెలుసుకుని ఎవడైతే తన యొక్క ఇంద్రియాలని అంతర్ముఖం చేసి ఆ కిరణాలని లోపల వైపు తీసుకెళ్తాడో వాడు ఏకత్వంలోకి వెళ్తాడు. వాడే బ్రహ్మతత్వాన్ని తెలుసుకుంటాడు, వాడే ఆత్మని తెలుసుకుంటాడు, వాడే సాక్షి మాత్రుడుగా మిగిలిపోతాడు. వాడు మళ్ళీ ఇంకా ఈ పునరపి జననానికి రాడు వాడు. అందుకే మీ చేత అంతర్యోగం 3 సార్లు చేయాలి. మనం ఒకసారి కాదు చేయాల్సింది, 3 సార్లు. ఏమన్నాడు అక్కడ? జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త 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 అని 3 సార్లు అన్నాడు. సో జాగ్రత్త అవస్థలో మనం 3 సార్లు చేయాలి యోగం. అట్లాగే మనం తిండి తింటాం కూడా అట్లాగే తింటాం. అట్లాగే త్రికాల సంధ్యలు అని చెప్పబడ్డాయి, ఆ త్రికాల సంధ్యల్లో కూడా మనం చేస్తూ రావాలి. సరే, ఒకడు సాక్షి మాత్రుడుగా ఉంటాడు, బయటికి వచ్చి ఒకడు అన్ని ఏరుకు తింటాడు. ఇప్పుడు మనం కూడా చూడండి, అన్ని రకాల ఆహారాలు తిన్నప్పుడు ఈ శరీరం ఒక
విధమైనటువంటి రుగ్మతలకంటే జబ్బులకి లోనవుతుంది. అవునా? అదే కాకుండా నియమితంగా కొంత ఆహారమే తీసుకుంటూ కొన్ని రకాలైనటువంటి ఆహారమే. ఇప్పుడు అదివరకు ఇప్పుడు ఆహారంలో వెరైటీ ఎంత పెరిగిపోయిందండి అసలు. చిప్స్ అని, బిస్కెట్లని, చాక్లెట్లని, అసలు ఆ చాక్లెట్లలో రకరకాల వెరైటీలు, బిస్కెట్లలో రకరకాల వెరైటీలు, ఆ తర్వాత ఈ చిప్స్లో రకరకాల వెరైటీలు. ఇవి అంతవరకు లేవు. మా చిన్నప్పుడు ఊరికే మురుకులు, పేలాలు, లేకపోతే పల్లీలు, పుట్నాలు ఇవి తింటే గొప్ప. మీకు జాగ్రత్తగా గమనించండి. బఠానీలు ఇవే, వాటికే సంతోషం అనిపించేది. ఇప్పుడు ఎన్ని ఉన్నా అంటే ఇప్పుడు చూడు, అనేక రకాలైనటువంటి ఆహారాన్ని ఈ కడుపులో ఆహుతులుగా వేస్తున్నాం. అవునా? ఈ ఆహుతి అంటే ఇప్పుడు చూడు, నేను మన కుమారు మనకి రోజు కట్టెల పొయ్యి వెలిగిస్తాడు. ఆ పెద్ద పొయ్యి వెలిగించినప్పుడు దానికి తగిన గిన్నె, ఇది అదేంటి దాన్ని ఏమంటారు, పెద్ద గిన్నె పెట్టినప్పుడే అది సరిపడుతుంది. చిన్న పొయ్యి వెలిగించి నువ్వు ఆ పెద్ద పొయ్యి పెట్టావనుకో, అది అసలు నీరు అది ఉడికేనా, అన్నం ఉడికేనా, ఎంతసేపటికి అది. అట్లాగే లోపల మన పొయ్యి అంటే లోపల మనకు ఉన్నటువంటి శక్తి ఎంత ఉందో దానికి తగినటువంటి ఆహారమే వేసుకోమని చెప్తున్నాడు మనకి. ఆ ఆహారం ఎట్లా తినాలి, ఎటువంటిదై ఉండదు మన భగవద్గీతలో అన్నిట్లో నేర్చుకున్నాం, కానీ దాన్ని పాటించాం. సో ఇప్పుడు మనం హార్లిక్స్ అంటున్నాడు, బూస్ట్ అంటున్నాడు, బిస్కెట్లు అంటున్నారు, చాక్లెట్లు అంటున్నారు, అసలు ఇంకా అనేక రకాలైన జ్యూసులు, కోకోకోలాలు అంటున్నారు. అసలు ఇవి లెక్కలేనట్టుగా 1,00,000 కొద్ది వెరైటీ ఆఫ్ ఫుడ్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చి పడింది మార్కెట్లోకి. ప్రతివాడు ఏం చెప్తున్నాడు, ఇది తినంగానే నువ్వు అట్లా అయిపోతావు, ఇది తాగంగానే ఇట్లా అయిపోతావు, ఇది తాగితే ఇట్లా ఉంటున్నావు. అవన్నిటికీ వాటికి ఎరగా పడిపోయి మనం అంతా కూడా బలి అయిపోతున్నాం. ఇందులో ఈ అగ్ని అనేటటువంటి ఈ యజ్ఞంలో, ఈ జఠరాగ్ని అనేటటువంటి యజ్ఞంలో ఏమి వెయ్యాలో మనకి తెలియకుండా అయిపోతున్నది. అర్థమైందా? ఎందుకంటే ప్రతిదానికి అడ్వర్టైజ్మెంట్. ఫుడ్కి అడ్వర్టైజ్మెంట్ ఏంటండి? ఫుడ్కి ఎవరైనా అడ్వర్టైజ్ చేస్తారు ఎక్కడైనా? తల్లి చక్కగా ప్రేమగా పిల్లలకి అమృతమస్తు అనుకుంటూ ఆయుర్దాయం వృద్ధి చెందాలనుకుంటూ ఉండేటటువంటి ఆహారాన్ని చక్కగా దాన్ని భగవంతుడికి అర్పించి తింటే నీ శరీరం తేజోవంతంగా మారుతుంది. నువ్వు నీ దృష్టి పరమాత్ముడి వైపు మారడానికి వీలుగా అవుతుంది. తెల్లారి లేస్తే అవి తినాలా ఇవి తినాలా అనే ధ్యాసలోకి వెళ్ళిపోయాం. పిల్లలకు కూడా ఇప్పుడు ఎన్ని రకాల ఆహారాలు మనం అప్పుతున్నామండి. అవునా? సో అది వాడు చెప్తున్నాడు అనమాట. అందుకని ఆ ఇంద్రియాలనే భార్యల ద్వారా కోరికలు తీర్చుకోవడానికి నువ్వు బయటికి వెళ్ళావా, నువ్వు జీవుడుగానే ఉండిపోయి అనేక జన్మలు ఎత్తాలి. లేదా ఈ ఇంద్రియాలనే భార్యలని కట్టడి చేసి నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు ఆ దైవత్వంలో ఆ పరమాత్ముని తెలుసుకుని నీ యొక్క జీవన గమ్యాన్ని తెలుసుకుంటావు. జీవన గమ్యం ఇక్కడ ఉంది, బయట లేదని నీ జీవన గమ్యం ప్రపంచంలో లేదు, పరమార్థంలో ఉందని చెప్పి మనం తెలుసుకోవాలి.